ఉదయం 11 గంటలకు మీ ముందు లైవ్లో రాబోతుంది. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా ఏప్రిల్ 14th 11 AM లైవ్లో జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అడ్డా 24/7 తెలుగు మనకు అందిస్తుంది బిగ్గెస్ట్ గివ్ అవే. ఇది మనకు 14th ఏప్రిల్ రోజు ఉదయం 11 గంటలకు మీ ముందు లైవ్లో రాబోతుంది. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా ఏప్రిల్ 14th 11 AM లైవ్లో జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అడ్డా 24/7 తెలుగు మనకు అందిస్తుంది బిగ్గెస్ట్ గివ్ అవే. ఇది మనకు 14th ఏప్రిల్ రోజు ఉదయం 11 గంటలకు మీ ముందు లైవ్లో రాబోతుంది. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా ఏప్రిల్ 14th 11 AM లైవ్లో జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. Right. Good evening, all of you. And here, welcome to ADA 24. Start the session. DCCB. Already we have been discussing. And the next important thing is that morning editorial have discussed half the part. I finished the remaining part right now. Oh, hello. Is it okay? Volume right now? Please check. Please increase your volume. It's set. Is it okay, Soumya? Check once. Hit the day you plant the seed is not the day you eat the fruit. The day you plant the seed, the day means it takes some time for anything else. Okay. So requesting you all the students like the session, share it and subscribe to the. So one more important thing is this I want to show right now. You can see on board right now. The biggest giveaway offer is still running. If you want to avail this opportunity, see we have different coupon codes are there for different mega packs, test series and complete live batches. You can see on board. Clearly write down the codes, also coupon codes you write down so that you avail the benefit. Okay, to take proper time and see these all the things and make sure yourself write the coupon codes. Very less prices we are offering you to. Okay,
Yeah, Rajita. So you just write down the coupon codes. All coupon codes you write down, all of you guys. Telangana Mega Pack you want GV 1999 కూపన్ కోడ్. చూడండి, ఈ కూపన్ కోడ్స్ మీరు అప్లై చేయడం వల్ల ఇది చాలా తక్కువ ధరకి మీ మెయిల్ ఐడికి యాడ్ అయిపోతాయి. చూడమ్మా, ఇక్కడ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కూపన్ కోడ్ చూడండి, SICON, ఇది అప్లై చేయాలి. క్యాప్స్ గుర్తుపెట్టేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ TSPSC గ్రూప్ 4 కంప్లీట్ బ్యాచ్ కూపన్ కోడ్ SATHA. తెలంగాణ DCCB HYD 99, APPSC గ్రూప్ 4 AMA 99. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్ జీకే ఈ బుక్ ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ యూ అప్లై ద కూపన్ కోడ్ ఇట్ సెల్ఫ్ FREE ఫ్రీ. సో మరి ఇంకా ఎవరైతే తీసుకోలేదో, ఎవరైతే బ్యాచెస్లో ఇంకా జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వాల్సినటువంటి రిక్వెస్ట్ కూడా చేస్తాం. ఓకే, సో ఫినిష్డ్ గైస్, యూ హ్యావ్ రిటన్ ఆల్ ద కూపన్ కోడ్స్. అందరూ కూపన్ కోడ్స్ రాసారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రీ కూపన్ కోడ్ AMA 99, HYD 99, SATHA కూపన్ కోడ్ ఫర్ TSPSC గ్రూప్ 4 బ్యాచ్. అదేవిధంగా SICON 599. సో ఇలా ప్రతి ఒక్క బ్యాచ్ తెలంగాణ మెగా ప్యాక్ ఈజ్ అండర్ GV 1999. అదేవిధంగా APN తెలంగాణ మెగా ప్యాక్స్ TSAP 2299. ఇలా ప్రతి ఒక్క కూపన్ కోడ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. మీరు ఏ కూపన్ కోడ్ తీసుకోవాలనుకున్నా కూడా యూ హ్యావ్ టు అప్లై ద కూపన్ కోడ్ అండ్ జాయిన్ ద బ్యాచెస్. ఓకేనా? టుడే ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ టుడే యూ కెన్ జాయిన్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్, బికాస్ ఇట్స్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు జాయిన్ దిస్ పర్టికులర్ బ్యాచెస్. ఓకే స్టూడెంట్స్, సో నేను స్టార్ట్ చేస్తాను. ఇక ఆల్ ఆఫ్ యూ రెడీ? సో నౌ వీ స్టార్ట్. మార్నింగ్ చూసాము అలారం బెల్స్ అని చెప్పేసి ఫస్ట్ ప్యాసేజ్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ప్యాసేజ్ ఇప్పుడు పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఆల్ ఆఫ్ యూ రెడీ? వన్స్ సే ఎస్ ఆల్ ఆఫ్ యూ సో దట్ వీ కెన్ గో ఫాస్ట్ పేస్. మార్నింగ్ హాఫ్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. రిమైనింగ్ ఎడిటోరియల్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. షల్ వి స్టార్ట్? వన్స్ సే ఎస్ సో దట్ వీ కెన్ గో ఫాస్ట్. ఆల్ ఆఫ్ యూ. So shall we start the session? Right, thank you. సో అలారం బెల్స్ అని చెప్పేసి మార్నింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ప్రమాద ఘంటికలు, తెలుగులో చెప్పాలంటే ప్రమాద ఘంటికలు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇన్ఫ్లేషన్ మస్ట్ బి టేమ్డ్, దట్ మీన్స్ అండర్ కంట్రోల్. ఇన్ఫ్లేషన్ మస్ట్ బి కంట్రోల్డ్ బిఫోర్ ఇట్ డాంపెన్స్, మీన్స్ ఆర్ రెడ్యూస్డ్ కన్జంప్షన్ అండ్ గ్రోత్. అంటే కన్జంప్షన్ గ్రోత్ రెడ్యూస్ కాకముందే మనం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ యొక్క ప్యాసేజ్ సెలవిస్తుంది ఇక్కడ. సో అందులో భాగంగా జస్ట్ 4 days ఆఫ్టర్ ది RBI అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ బి ప్రయారిటైజింగ్ ఇన్ఫ్లేషన్ ఓవర్ గ్రోత్. అఫీషియల్ డాటా షో రీటైల్ ఇన్ఫ్లేషన్ disquietingly, ఇది ఇంపార్టెంట్, స్పెల్లింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, disquietingly accelerated to a 17-month high of 6.95% March. See, this already we have discussed. Yes, in the morning మనం డిస్కస్ కూడా చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఫాస్ట్ పేస్లో చదువుతాను. నెక్స్ట్ ప్యాసేజ్ మనం స్లోగా చదువుతాం. ఓకేనా? బీ రెడీ. సో ద పేస్ ఆఫ్ యాక్సలరేషన్ in price gains appears to have caught most economists
of God. Most economists of the God. So next one తీసుకున్నట్లయితే the RBI's latest survey of professional forecasters released last week shows the median Q4 inflation expectation of the 33 panelists polled made an assumption for March CPI inflation that was 73 basis points lower at 6.22. Next, the upsurge was largely driven by food prices, especially which at the food and beverages group level accounts for 46% of the weight of the consumer price index. ఇదంతా మనం మార్నింగ్ డిస్కస్ చేసాము ఫస్ట్ ప్యాసేజ్ అంతా. While inflation in food and beverages accelerated by 154 basis previous month's pace to an annualized rate of 7.4. The month on month inflation too was a significant 1.3%. Right? Next, prices of oils and fats rose 18.8% year on year and by as much as 5.3% sequentially. Next, even granting that the war in Ukraine has severely disrupted the import of sunflower oil and forced edible oil importers to seek alternative supplies at a premium. This is one food item that has been witnessing protracted price pressures. Okay. It reflects poorly on the government's efforts to proactively address the supply related issues. Meat and fish prices too saw a sharp spike at 9.63% annualized and a 5% sequential acceleration. నేను చెప్పాను 5% సీక్వెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఇది మంత్ ఆన్ మంత్ బేసిస్లో అవుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. వన్ బై వన్ మనం చెక్. వండర్ఫుల్ చంద్ర, కరెక్ట్ అమ్మా. ద రూట్ వర్డ్ ఈస్ కాల్డ్ సోమ్న్ కదా. ఇన్సోమ్నియా ఈస్ ద రిడక్షన్ చాయిస్. Inability of sleeping is called insomnia. Wonderful, Chandra. Okay, so next point. The RBI Governor Shaktikant Das pointedly flagged the war's impact on feed costs and warned that global supply shortages could continue to have a spillover effect on poultry, milk and dairy prices. So ఇదంతా కూడా మార్నింగ్ మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ ప్యాసేజ్ మనం డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా? So let's start the passage with all past pace. Okay, so let's start the passage. Right, so all of you, so start చేస్తున్నాను. మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకోండి. మిగతా స్టూడెంట్స్ ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో నేను ఫటాఫట్ ఫినిష్ చేస్తా ఉంటాను. ఇందులో ఏమైనా టఫ్ వర్డ్స్ ఉన్నట్లయితే మనం మార్నింగ్ ఎలాగైతే చూసామో ఇప్పుడు కూడా టఫ్ వర్డ్స్ దానికి రెడీగా ఉన్నాం. ఏమైనా మీకు డిఫికల్ట్గా అనిపించినటువంటి పదాలు ఏమైనా ఉన్నాయి వాటిని కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? దాదాపుగా ఉండవు. ఏమైనా పదాలు ఉన్నట్లయితే కంపల్సరీ వాటి యొక్క మీనింగ్స్ ఏంటి అనే విషయాన్ని మీరు గమనించి క్లియర్గా మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఈ యొక్క నోట్స్లో ఆ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్గా నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఎక్కువ అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. కన్స్యూమర్స్ ఇన్ ద hinterland where a vast majority of the poor live have been harder hit, with rural inflation running a sizable 71 basis points faster at 7.66%. You need to understand right now. Exactly. Where is a conjunction లాగా తీసుకుంటాం, దాన్ని ప్రనౌన్ లాగా కూడా తీసుకోవచ్చు. రిలేటివ్ ప్రనౌన్స్ లాగా కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా కానీ రెండు విధాలుగా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్, ఓకేనా? సో ఇందులో కనుక మనం సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే వాట్ ఈ సబ్జెక్ట్ రైట్ నౌ? కన్స్యూమర్స్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ కదా. ఈ సెంటెన్స్లో మీరు ప్రతిసారి సబ్జెక్ట్ వర్బ్ అండర్లైన్ చేసుకోండి. కన్స్యూమర్స్ అనే సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి హ్యావ్ బీన్, హార్డర్ హిట్. యాక్చువల్గా మీరు గమనించండి, హార్డర్ అనేది ఇప్పుడు మనం అడ్జెక్టివ్ లాగా తీసుకోవచ్చు, అడ్వర్బ్ లాగా తీసుకోవచ్చు. హిట్ అనేది మెయిన్ వర్బ్ ఇక్కడ. ఎందుకంటే ఈ హిట్ అనే పదం చాలా మంది హిట్టెడ్ అంటూ ఉంటారు. అలాంటి పదం లేదు. మామూలుగా మనం ఎలా తీసుకోవాలంటే హిట్ హెడింగ్ హెడ్స్. సో ఇక్కడ హ్యావ్ బీన్ V3 ఫామ్ రాశాడు. మీరు గమనించాలి, కన్స్యూమర్స్ హ్యావ్ బీన్ హిట్ అంటే చాలా బలంగా దెబ్బతీయబడ్డారు. ఎందుకంటే రిటర్న్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో అది మీరు గమనించాలి ఇక్కడ. సో కన్స్యూమర్స్ హ్యావ్ బీన్ హార్డర్ హిట్. ఎక్కడ కన్స్యూమర్స్ వీళ్ళు? ఇన్ ద hinterland అంటే వెరీ ఫార్ అవే డిస్టెన్సెస్, అంటే చాలా
సుదూర ప్రాంతాలు అంటే ఇండైరెక్ట్గా విలేజ్ ఏరియాస్ అని తీసుకోవచ్చు, లిటిల్ టౌన్స్, టౌన్షిప్, లిటిల్గా కంట్రీ సైడ్ అంటాం కదా, విలేజ్, లిటిల్ టౌన్స్, స్మాల్ టౌన్స్ ఉంటాయి కదా, వాటిని మనం హింటర్లాండ్ అని చెప్పొచ్చు. సో కన్స్యూమర్స్ ఇన్ ద హింటర్లాండ్ వేర్ అ వాస్ట్, అంటే ఇప్పుడు ఈ హింటర్లాండ్ తర్వాత ఏమి ఇచ్చాడు, వేర్ అనే పదం ఇచ్చాడు. అంటే ఉద్దేశం ఏంది, దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ లాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా దాన్ని కంజంక్షన్ లాగా కూడా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మనం దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ లాగా తీసుకుంటాం. ఎందుకంటే హింటర్లాండ్ అనేది ప్లేస్ కాబట్టి వేర్ అనే ఒక పదంతో మనం రిప్రజెంట్ చేసుకోవాలి అట్లా. సో కన్స్యూమర్స్ ఇన్ ద హింటర్లాండ్ వేర్ అ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద పూర్ లివ్. ఇక్కడ ఈ యొక్క విలేజ్ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది నివసిస్తారు అంటున్నాడు. వేర్ అ వాస్ట్ అంటే చాలా ఎక్కువగా, మెజారిటీ ఎక్కువ మంది ఆఫ్ ద పూర్ లివ్, ఈ ప్రాంతంలో ఎక్కువ పేద ప్రజలు నివసిస్తారు ఈ యొక్క హింటర్లాండ్లో. సో ఇప్పుడు కన్స్యూమర్స్ హ్యావ్ బీన్ హార్డర్ హిట్ విత్ రూరల్ ఇన్ఫ్లేషన్ రన్నింగ్. చూడమా, రూరల్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రాంతీయమైనటువంటి ద్రవ్యోల్బణము, అంటే విలేజ్ పరమైనటువంటి ద్రవ్యోల్బణం. రన్నింగ్ అంటే మొత్తం పరిగెడుతుంది. ఇక రన్నింగ్ సైజబుల్ అంటే కావలసినంత, చాలా పెద్దగా, మనం సైజబుల్ అంటాం కదా, కావలసినంత పెద్దగా. రన్నింగ్ అ సైజబుల్ 71 బేసిస్ పాయింట్స్ ఫాస్టర్ ఎట్ 7.66%. సో ఇది చివరగా ఎక్కడ ఉంది ఇన్ఫ్లేషన్ అంటే 7.66% దగ్గర కూర్చుంది ఈ యొక్క రూరల్ ఇన్ఫ్లేషన్ అన్న విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఫర్ రూరల్ బయర్స్ మెజర్డ్ బై ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎక్సీడెడ్ ద 8% level at 8.04%, hitting at the increasing precarity. Precarity means uncertainty, asthirata, and nutritional vulnerability. Vulnerability means very weak levels, అంటే చాలా తక్కువగా. వల్నరబుల్ మీన్స్ వెరీ వీక్, వెరీ బ్యాడ్ కండిషన్స్ అని చెప్పొచ్చు. సో న్యూట్రిషనల్ వల్నరబిలిటీ ఇన్ ద కంట్రీ సైడ్. ఇప్పుడు కంట్రీ సైడ్ తీసుకున్నట్లయితే, అంటే విలేజ్ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఈ విషయంలో కూడా భయం ఉంది. న్యూట్రిషనల్ అంటే ఈ యొక్క ఆహారం అంటే రుచిగా లేకపోవడం, ఆహారం అనేది కరెక్ట్గా లేకపోతే చివరికి ఏం ప్రమాదం వస్తుంది అంటే న్యూట్రిషనల్ వల్నరబిలిటీ సంభవించే అవకాశం కూడా ఉంది అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో కనుక మనం సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ వచ్చేసి ఎక్కడ తీసుకుంటాము, ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఫర్ రూరల్ ఏరియాస్ మెజర్డ్ బై ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎక్సీడెడ్ ద 8% ఆబ్వియస్లీ. సో ఎక్సీడెడ్ అంటే మించిపోతుంది, అంటే మించిపోతుంది. ఎక్సీడెడ్ ద 8% లెవెల్ అంటే 8% కన్నా ఎక్కువగా మించిపోతుందంట. ఎక్కడ, ఎస్పెషల్గా పల్లె ప్రాంతాల్లో ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్లయితే, ఆహారానికి సంబంధించినటువంటి ఆ యొక్క ధరల ద్రవ్యోల్బణం తీసుకున్నట్లయితే ధరల పెరుగుదల 8% మించిపోతుంది. ఎక్సీడెడ్ అంటే మించిపోతుంది అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఎక్సీడెడ్ ద 8% లెవెల్. సో మించిపోయి ఎక్కడ కూర్చుంది అంటే 8.04% దగ్గర కూర్చుంది ఈ యొక్క ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఈ యొక్క కంట్రీ సైడ్లో అని మీనింగ్ వస్తాయి అన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అయిపోయిందా సెంటెన్స్? అయిపోయింది. సో ఈ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ని మరి వాళ్ళు ఎలా కొలుస్తారు అంటే, ఫర్ రూరల్ బయర్స్, ఎస్పెషల్గా రూరల్ బయర్స్ ఏ విధంగా మెజర్ చేస్తారు అంటే మెజర్డ్ బై ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేస్తారంట. ఎక్సీడెడ్ ద 8% లెవెల్ ఎట్ 8.04%. హింటింగ్ అంటే అర్థం ఏంటంటే, మామూలుగా హింట్ ఇస్తాం కదా మనం, ఎవరికైనా హింట్ ఇస్తాం మనం, ఏదైనా పని చేసేటప్పుడు మామూలుగా మనం హింట్ ఇస్తాం, ఇట్లా ఏ బాబు అట్లా ఏ బాబు అంటే. హింటింగ్ అంటే ఇండికేటింగ్, లైక్ షోయింగ్, సూచిస్తుంది అని మీనింగ్ వస్తుంది. హింటింగ్ ఎట్ ద ఇంక్రీజింగ్ ప్రికారిటీ అంటే అస్థిరత. చివరికి ఇది అంతా ఏం అర్థం అవుతుంది అంటే మొత్తం అస్థిరత నెలకొని ఉంటుంది ఇక్కడ. అన్సర్టెనిటీ ఉంది. ప్రికారిటీ మీన్స్ అన్సర్టెనిటీ, అస్థిరత. అండ్ న్యూట్రిషనల్ వల్నరబిలిటీ ఇన్ ద కంట్రీ సైడ్. సో చివరికి పల్లె ప్రాంతాల్లో న్యూట్రిషనల్ వల్నరబిలిటీ సంభవించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క సూచకాలు అర్థమవుతున్నాయి అని దాని యొక్క ఉద్దేశం. ఫినిష్. మెజర్డ్ వర్బ్ కాదు, దాన్ని మనం మెయిన్ వర్బ్గా తీసుకోవడానికి వీల్లేదు. మెయిన్ వర్బ్ వచ్చేసి ఎక్దమ్ ఎక్సీడెడ్ అని మాత్రమే చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ పాయింట్. సో మోస్ట్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం అనుకున్నాం. మోస్ట్ డిస్కాన్సెప్టింగ్లీ అంటే లైక్ మోస్ట్ అన్విల్లింగ్లీ, మోస్ట్ కన్సర్నింగ్లీ, మోస్ట్ వరీయింగ్లీ, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇట్లా మనం అంటాం కదా, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే మోస్ట్ డిస్కాన్సర్టింగ్లీ ద మార్చ్ ఇన్ఫ్లేషన్, అంటే మొన్న మార్చిలో చూసినటువంటి ద్రవ్యోల్బణము. మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ బేర్లీ ఫ్యాక్టర్స్ ఇన్. ఫ్యాక్టర్స్ ఇన్ అంటే రాసుకోండి, ఇంక్లూడెడ్ అని రాసుకోవచ్చు మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్. ఫ్యాక్టర్స్ ఇన్ సంథింగ్ అంటే ఏదైనా ఒకదాన్ని లెక్కలోకి తీసుకోవడం, ఆ విధంగా. ఓకేనా. సో ద మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ అంటే ఈ యొక్క డేటా, ఈ యొక్క మార్చిలో వచ్చినటువంటి మన ప్రింట్ తీస్తే డేటా వస్తుంది కదా, ఆ విధంగా రాస్తారు అన్నట్టు. సో మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ అంటే మార్చ్ ఇన్ఫ్లేషన్
వచ్చినటువంటి డేటా, ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించిన మొత్తం డేటా. బేర్లీ అంటే ఇండైరెక్ట్గా నో అని చెప్పొచ్చు. ఓకేనా. బేర్లీ ఫ్యాక్టర్స్ ఇన్ ద పాస్ త్రో ఇంపాక్ట్ ఆఫ్ ది ఆన్గోయింగ్ ఇంక్రీజెస్ ఇన్ ద pump prices of petrol and diesel as state run refiners began rising prices only from March 22nd. అంటే మొన్న మార్చ్ 22nd నుంచి ఈ యొక్క పంప్ ప్రైసెస్ అనేది పెంచడం జరిగింది. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, పెంచారు అని మీనింగ్ వస్తుంది. ఓకేనా, సింపుల్ కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనం తీసుకున్నట్లయితే ఎక్కడున్నాం, రైట్. ఇప్పుడు సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే ద మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ద మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ అనేది సబ్జెక్టు. వర్బ్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఇన్. బేర్లీ అంటే నో, నో అంటే డస్ నాట్ ఇంక్లూడ్ అని మీనింగ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ అది. ద మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్, ఒక నిమిషం లైన్లో ఉండండి. స్టూడెంట్స్, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. లాస్ట్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. మనం కండక్ట్ చేద్దాం మీడియమ్స్ అండ్ ఫ్రేజెస్. రజిత డిసిసిబి స్టూడెంటా మీరు? చేద్దామమ్మా. సో మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ బేర్లీ ఫ్యాక్టర్స్ ఇన్ అంటే బేర్లీ అంటే డస్ నాట్ ఇంక్లూడ్ అని మీనింగ్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఇది, మీరు అర్థం చేసుకోండి బాగా. మార్చ్ ఇన్ఫ్లేషన్ డేటా డస్ నాట్ ఇంక్లూడ్ ద పాస్ త్రో ఇంపాక్ట్. పాస్ త్రో అంటే మీనింగ్ ఇదమ్మా, మామూలుగా మనం పాసింగ్ త్రో అంటాం కదా, మామూలుగా పాస్ చేస్తాం, డిస్క్ ఉంటుంది కదా, ఏదైనా పెన్ను పుస్తకం ఏదైనా మొబైల్ ఫోన్ మనం పాస్ చేస్తాం చూడండి. పాస్ త్రో ఇంపాక్ట్ ఏంటంటే ఒకటెనుకొకటి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఇవాళ నేను కొబ్బరి బొండ తాగుదామని, అంటే కొబ్బరి బొండ ఉంటుంది, కోకోనట్ టెండర్. సో అది తాగుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను నేను, షాప్ దగ్గరికి వెళ్తే తను అంటాడు మామూలు కొబ్బరి బొండ మామూలుగా 30 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది, తను ఇవాళ 50 రూపీస్ ఉంటుంది.
ఏం నాయనా అంతకుముందు మొన్న 30 రూపీస్కి ఇచ్చావు కదా, ఇవాళ 50 ఏంటి కథ అంటే, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి సార్, అందుకే నేను కూడా పెంచేసాను ధర అంటాడు. ఎందుకంటే అవి ఇంపోర్ట్ చేయాలి, ఎక్కడో కేరళ నుంచి, ఎక్కడో తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఆ యొక్క టెండర్స్ అనేది ఇంపోర్ట్ చేస్తాం. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇక్కడ బోండా ప్రైజెస్ అనేది పెరిగిపోతుంది, కొబ్బరి బోండం ప్రైస్ అనేది పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి అంతే కదా, ఇవాళ మనం ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడ్డాం. ఇది కూడా మనం సొంతగా తయారు చేసుకో. పల్లె ప్రగతి అంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. పల్లెలో పండే ప్రాంతాలు, అంటే పల్లెల్లో దొరికినటువంటి వస్తువులు దొరకట్లేదు, మనం అన్ని కూడా సూపర్ మార్కెట్లకు పోతున్నాం, ఎక్కడెక్కడ నుంచి చేసుకుంటున్నాం. అంటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకో, ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేయాలి కాబట్టి, వాటిని మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి. సో దాన్ని మనం ఏమంటామంటే పాస్ త్రో ఇంపాక్ట్ అంటాం. పాస్ త్రో ఇంపాక్ట్ అంటే దాని యొక్క ప్రభావము, పాస్ త్రో యొక్క ప్రభావము దేనిపైన పడింది? పాస్ త్రో ఇంపాక్ట్ ఆఫ్ ది ఆన్గోయింగ్ ఇంక్రీజెస్. ఈ ధరలు ఎక్కడ పెరుగుతున్నాయి అంటే ఇన్ ద పంప్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. యాక్చువల్గా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇంక్లూడ్ చేసుకోకుండానే ఈ యొక్క రూరల్ ఏరియా యొక్క ఇన్ఫ్లేషన్ అనేది చెప్పడం జరిగింది అని దాని యొక్క ఉద్దేశం. మార్చ్ ఇన్ఫ్లేషన్ ప్రింట్ డస్ నాట్ ఇంక్లూడ్ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్. ఇంకా వీటిని ఇంక్లూడ్గా చేయకుండానే అవి ఆకాశాన్ని అంటుతున్నాయి అన్న మీనింగ్ వచ్చినట్టుగా. సో ఇట్టి సందర్భంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ యొక్క ఏదైతే ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రవాణా కూడా ఎక్కువ కష్టతరం అయిపోయింది. సో ఇప్పుడు మన దేశంలోనే స్టేట్ రన్ రిఫైనరీస్ అంటే ఇండియన్ రిఫైనరీస్ అని చెప్పాలి. అంటే దేశం రన్ చేస్తున్నట్టు రిఫైనరీస్, ఇండియన్ ఆయిల్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా రిఫైనరీస్ కదా. సో వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? రైజింగ్ ప్రైజెస్ ఓన్లీ ఫ్రమ్ మార్చ్ 22. మొన్న మార్చ్ 22 నుంచి వాళ్ళు కూడా ధరలు పెంచేశారు అన్న మీనింగ్. ఈ విధంగా మనం అర్థం చేయాలి. ఓకేనా? ఆర్ యూ ఓకే? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్? అండ్ నెక్స్ట్ ఒకటి, ఇది అయిపోయింది సెంటెన్స్. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళిపోతాం. విత్ రోడ్ ఫ్రైట్ రేట్స్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫార్మ్ ప్రొడ్యూస్ టు ఇండస్ట్రియల్ గూడ్స్ సెట్ టు రైజ్ టు రిఫ్లెక్ట్ ద increase in fuel costs. Looking ahead, the 8% inflation in the transport and community subgroup may end up something else. Yeah, may end up seeming rather tame in comparison. That one ఇంకొక సెంటెన్స్ కూడా. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటో చెప్పగలరా? సబ్జెక్ట్ వర్బ్ ఏంటో చెప్పగలరా? Will you try please? What is subject verb agreement right now in this? Can you tell me what is the subject verb agreement right? Almost we are in the closing part of the passage. Please make sure what will come the subject verb agreement. Guys, finish. చూడండి, ఇక్కడ విత్ అని స్టార్ట్ చేశాడు కదా, అంటే ఇది మనకు సబ్జెక్ట్ అయ్యే అవకాశం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఇది అంతా కూడా ఫ్రేజ్ అని చెప్పాలి ఇక్కడ నుంచి. విత్ రోడ్ ఫ్రైట్ రేట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ రేట్, ఫ్రైట్ అంటే ట్రాన్స్పోర్ట్ అని రాసుకోండి, వర్తకం, వాణిజ్యం ఒక చోటు. విత్ ఫ్రైట్ రేట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ రేట్స్. ఓకేనా? ఫర్ ట్రాన్స్పోర్టింగ్ అంటే ఇప్పుడు ఫ్రైట్ అండ్ మళ్ళీ ట్రాన్స్పోర్టింగ్ ఉంది ఏంది సార్ అని మీరు కన్ఫ్యూజ్ కావాలి. ఫ్రైట్ అంటే వాణిజ్యం, వర్తకం అని మీనింగ్. సో విత్ రోడ్ ఫ్రైట్ రేట్స్ వల్ల అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒకటి రోడ్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్, వాటర్ వేస్. ఎక్కువ శాతం మనము రోడ్ వేస్ తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఫ్యూయల్ మనం యూజ్ చేస్తాం, పెట్రోల్ డీజిల్ అనేది ఎక్కువగా మనం ఈ యొక్క రోడ్ వేస్ ద్వారా రవాణా చేస్తాం. అందుకే తను రోడ్ వేస్ అని మాట్లాడింది అక్కడ. విత్ రోడ్ ఫ్రైట్ రేట్స్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఎవ్రీథింగ్. మనం ప్రతి ఒక్కటి కూడా రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫ్రమ్ అనేది టూని ఫాలో అవుద్ది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చెప్తాడు ఫ్రమ్ ఫార్మ్ ప్రొడ్యూస్, అంటే ఇప్పుడు ఫార్మ్ అంటే రైతులు పండించేటువంటి పంట నుంచి ఇండస్ట్రియల్ గూడ్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం ట్రాన్స్పోర్ట్ ద్వారానే పంపిస్తాం ఒక చోటు నుంచి. అంటే ఇప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి అంటే పంపించడానికి ఏం వాడతాం? ట్రాక్టర్స్, ఈ యొక్క లారీస్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. అలానే ఇండస్ట్రియల్ గూడ్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే ఇప్పుడు టైర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రక్కులు ఉన్నాయి. ఇవన్నీ ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపించాలంటే మళ్ళీ మనం రోడ్ వేస్నే వాడతాం. సో ఇవన్నీ కూడా ఏమైంది ఇక్కడ అంటే విత్ రోడ్ ఫ్రైట్ రేట్స్ సెట్ టు రైజ్ టు రిఫ్లెక్ట్ ద ఇంక్రీజ్ ఇన్ ఫ్యూయల్ కాస్ట్స్. సో ఇవన్నీ ఎక్కడ ప్రతిబింబిస్తున్నాయి? ఇలా వీటి యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల ఇవన్నీ ఎక్కడ నుంచి ధరలు పెరుగుతున్నాయి అంటే చివరికి ఎక్కడ ప్రతిబింబిస్తున్నాయి? ఫ్యూయల్ కాస్ట్లలో ధరలు పెరుగుతున్నాయి.
ఇలా ఫ్యూయల్ కాస్ట్లో ధరలు పెరగడం వల్ల ఇటు ఫార్మ్ ప్రొడ్యూస్ నుంచి ఇండస్ట్రియల్ గూడ్స్ వరకు మనం ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామో ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తాం, రోడ్డు ద్వారా చేస్తాం. సో రోడ్డు ద్వారా పోవాలంటే అందులో యొక్క లారీలో కానీ ట్రక్లో కానీ ఏం పోస్తాం, డీజిల్ పెట్రోల్ పోస్తాం. డైరెక్ట్గా వాటి ధరలు కూడా పెరిగిపోయాయి అందనే ఉద్దేశం. సో లుకింగ్ అహెడ్ ద 8% ఇన్ఫ్లేషన్ సీన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్. సో లుకింగ్ అహెడ్ అంటే ఇంకా ముందుకు చూసినట్లయితే ద 8% ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఈ మొత్తం సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏమిటి సార్ అంటే ద 8% ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ మనకు సబ్జెక్ట్ లాగా తీసుకుంటాం. ద 8% ఇన్ఫ్లేషన్. దీని యొక్క వర్బ్ వచ్చేసి ఏంటంటే ద 8% ఇన్ఫ్లేషన్ ఎక్కడ చూసాం ఇది అంటే మనకు మామూలుగా ఫ్రేజ్ చెప్తాడు, సీన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సబ్ గ్రూప్. ఇదంతా హోల్డ్ ఆన్ చేసుకో. ద 8% ఇన్ఫ్లేషన్ మే ఎండ్ అప్ అంటే ఇది ఇక్కడికి వచ్చి ఆగిపోవచ్చు. మామూలుగా అంటాం కదా, ఐఎమ్ కంప్లీట్లీ ఎండెడ్ అప్ ఇన్ దిస్ మెస్, షీ ఈస్ కంప్లీట్లీ ఎండెడ్ అప్ ఇన్ దట్ మెస్ అంటే అందులో ఆగిపోయింది, అందులో పడిపోయింది, అందులో ఇరుక్కుపోయింది అంటాం కదా. అట్లాంటి సందర్భంలో ఎండప్ అని తీసుకుంటాం. ఇక్కడ ద 8% ఇన్ఫ్లేషన్ మే ఎండ్ అప్ సీమింగ్ అంటే చూడడానికి ఇలా కనబడుతుంది. రాదర్ టేమ్ ఇన్ కంపారిజన్ అంటే టేమ్ అంటే కంట్రోల్. అంటే మనము 8% తోటి ఇన్ఫ్లేషన్ ఇప్పటి వరకు చూసాము. రూరల్ ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో 8% ఇన్ఫ్లేషన్ మనం చూడడం జరిగింది ఇప్పటి వరకు. సో ఈ 8% ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని కంపారిజన్లో కనుక చూసుకున్నట్లయితే అంటే పోయిన సంవత్సరం కావచ్చు, పోయిన నెలతో కంపేర్ చేస్తే కానీ మనం దాన్ని కంట్రోల్లోకి తీసుకువచ్చేటువంటి ప్రసక్తి లేదు. అంటే ఇంకా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది కానీ 8%కి తక్కువ వచ్చే అవకాశం లేదు అన్న విధంగా చెప్తున్నాడు. ద 8% ఇన్ఫ్లేషన్ మే ఎండ్ అప్ seeming or may end up seeming rather tame means under control in comparison. మనం పోయిన నెలతో కంపేర్ చేస్తే ఇంకా 8%కి ఎక్కువ పెరిగిపోతే తక్కువ అయ్యే పరిస్థితి మాత్రం ఎక్కడా కనబడట్లేదు అన్న విషయంలో మనం తీసుకుంటాం. టేమ్ అంటే సంథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మన ఫస్ట్లో కూడా వచ్చింది పదం. ఇది వర్బ్ కూడా టేమ్, టేమ్డ్, టేమింగ్, టేమ్స్. ఇట్స్ వర్బ్ ఆల్సో. టేమ్డ్ మీన్స్ కంట్రోల్ అని గుర్తుపెడతాం. నెక్స్ట్ 2 other RBI సర్వేస్, ఇంకొక 2 RBI ద్వారా చేసినటువంటి అధ్యయనాలు కూడా ఏం చెబుతుందంట చూడండి. ఇది ఎలా చదవాలంటే 2 other, ఇది సబ్జెక్ట్ డైరెక్ట్. ఇప్పుడు ఏం సబ్జెక్ట్ అంటే 2 other RBI సర్వేస్ రైజ్ అనేది వర్బ్. ఇక్కడ రైజ్ కాషనరీ ఫ్లాగ్స్. కాషనరీ ఫ్లాగ్స్ అంటే మీనింగ్ ఏమో సూచనాప్రాయమైనటువంటి ఫ్లాగ్స్ అంటే మీనింగ్ ఏదమ్మా లైక్ అంశాలు, వివిధ మార్క్స్, రిమార్క్స్. సో ఏమిటా కాషనరీ ఫ్లాగ్స్, సూచనాప్రాయమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఇక్కడ చెప్తారు చూసుకోండి. నెంబర్ 1 ఆన్ హౌస్ హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మామూలుగా రోజువారీ జీవితాల మీద ఆధారపడి ఉండేటువంటి మనం ఇప్పుడు రోజువారీ జీవితాలు మనం గడుపుతున్నాం కదా, ఇలాంటి హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అండ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అంటే కన్స్యూమర్ చాలా ధైర్యంగా బయటకు వచ్చి ఖర్చు పెట్టాలి ఇవాళ, కానీ ఆ పరిస్థితులు ఎక్కడా కనబడట్లేదు. అంటే ఈ 2 అంశాలపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. ఈ 2 అంశాల మీద ఒక సూచనాప్రాయమైనటువంటి రిమార్క్స్ చేయడం జరిగింది. ఏ 2 అంశాలు? నెంబర్ 1 హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ హౌస్ హోల్డ్స్ పైన ఉన్నటువంటి ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అది ఒక అంశం పైన అధ్యయనం చేసింది. నెక్స్ట్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది అనే అంశం పైన కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. ఈ 2 అధ్యయనాల్లో కూడా కాషనరీ సూచనాప్రాయమైనటువంటి అంశాలని బయటికి లేవనెత్తడం జరిగింది. మరి వీటి గురించి ఇంకేమైనా ఇచ్చాడో చూద్దాం. వైల్, ఇదే సమయంలో వైల్ అనేది కంజంక్షన్. చూడండి ఇక్కడ ద ఫార్మర్ అంటే ఇప్పుడు ఏంది, హౌస్ హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్. ద ఫార్మర్ షోస్ బోత్ 3 month and 1 year ahead expectations rose from the last round to 10.7% and 10.8% రెస్పెక్టివ్. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వెరీ సింపుల్ అమ్మా. ద ఫార్మర్ అంటే ఇంతకుముందు మనం ఏం చెప్పు 2 రకాలు ఉంటాయి. ఫార్మర్ అంటే ముందుది, లాటర్ అంటే తర్వాతది. ఇక్కడ ఫార్మర్ ఏమవుతుంది, ఇది హౌస్ హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ ఫార్మర్. ఇక్కడ హౌస్ హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ ఫార్మర్ అంటే ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం ఎట్లా ఉంది అనే విషయం తీసుకుని చెప్తున్నాడు. ద ఫార్మర్ షోస్ అనేది వర్బ్. బోత్ వచ్చింది కాబట్టి అండ్ రావాలి, వచ్చింది బోత్. 3 month అంటే గత 3 నెలలకు సంబంధించినటువంటి డేటా, అలానే గత సంవత్సరానికి సంబంధించినటువంటి డేటా తీసుకున్నారు. బోత్ 3 month and 1 year అహెడ్ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా ఉంటూ
ఎంతకు పెరిగిపోయాయి? రోజ్ పెరిగిపోయాయి. అంటే రోజ్ ఫ్రమ్ ద లాస్ట్ రౌండ్, అంటే పోయిన 3 నెలలతోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 3 నెలలు, పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సంవత్సరము, రోజ్ పెరిగిపోయి ఎక్కడ కూర్చున్నాయి అంటే చూడమ్మా, లాస్ట్ 3 మంత్స్ యొక్క ఇన్ఫ్లేషన్ ఎక్కడ కూర్చుంది? 10.7% దగ్గర. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ మొత్తం ఆర్థిక సంవత్సరం ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్లయితే 10.8% దగ్గర కూర్చున్నాయి అని మీనింగ్ వస్తుంది. రెస్పెక్టివ్లీ అన్నాడంటే ఈ ఫస్ట్ 3 మంత్స్కు సంబంధించింది 10.7%, అవునా, గత 1 ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే 10.8% అని దాని యొక్క రెస్పెక్టివ్లీ అని రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్. ఎగ్జాక్ట్లీ. సో రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ద లాటర్ అంటే ఇంకోటి ఏందమ్మా, కన్జ్యూమర్స్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు కన్జ్యూమర్ వినియోగదారుని యొక్క ఆ యొక్క ఖర్చు పెట్టేటువంటి నమ్మకం. ద లాటర్ పాయింట్స్, అది ఏం సూచిస్తుంది అంటే పాయింట్స్ టు కన్జ్యూమర్. ద లాటర్ పాయింట్స్ టు కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ రిమైనింగ్ నెగిటివ్. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ కూడా నెగిటివ్లో ఉంది. సో an improvement in sentiment notwithstanding అంటే ఇన్ స్పైట్ ఆఫ్, ఏనా. మామూలుగా సెంటిమెంట్ అంటే ఏముంటుంది మామూలుగా? మనం ఇంట్లో ఉన్నాం, మనం ఏమైనా ఏదైనా కారు కొనుక్కోవాలనుకుంటాం. మామూలుగా కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం కార్ షోరూమ్కి పోయి కారు కొనుక్కునేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు. లేదు అంటే మామూలుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ ఏదైనా నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మామూలుగా ఏముంటాయి నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అంటే? ఇప్పుడు ఏసీ ఉంది, అది నాన్ ఎసెన్షియల్. కార్ ఉంది, నాన్ ఎసెన్షియల్. బైక్ ఉంది, నాన్ ఎసెన్షియల్. ఇంకా పెద్ద ప్లాస్మా టీవీ, ఎల్ఈడి టీవీ అంటారు కదా, సో అది కూడా నాన్ ఎసెన్షియల్. సో అంటే ఒక వ్యక్తి ఎసెన్షియల్ అంటే మామూలుగా మనం తినేటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ ఎసెన్షియల్ గూడ్స్. ఎడిబుల్ ఆయిల్స్, ఈ ఆహార ధాన్యాలు అన్నీ కూడా ఎసెన్షియల్ థింగ్స్. సో కొన్ని సందర్భాల్లో ఒక కన్జ్యూమరు నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ని కూడా కొనుక్కోవాలని ఆశపడతాడు. మామూలుగా తన సెంటిమెంట్ ప్రకారంగా పక్క వాళ్ళు కొనుక్కున్నారు, నేను కూడా ఇది కొనుక్కోవాలని ఒక ఆశపడతా ఉంటాడు. ఆ ఇంప్రూవ్మెంట్లో కూడా ఎలాంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లేదంట. అంటే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. రోజు రోజుకి కన్జ్యూమర్ తను కొనాలనుకున్న వస్తువులని కొనలేకపోతున్నాడు. అంటే వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మామూలుగా ఒక స్విఫ్ట్ కారు కొనాలంటే 7 నుంచి 8 లక్షల మధ్యలో అయిపోయేది. కానీ ఇప్పుడు అదే స్విఫ్ట్ కారు కొనాలంటే మినిమం 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఒకప్పుడు ఒక i10 కారు కొనాలంటే మామూలుగా 8 to 9 lakhs అయ్యేది. అదే i10 కారు, i20 కారు వల్ల 12-13 లక్షలకు వస్తుంది. అంటే వాటి యొక్క ధరలు పెరిగిపోతున్నాయి డైరెక్ట్గా. సెంటిమెంట్ పవర్ అనేది పడిపోతుంది డైరెక్ట్గా. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంది డే బై డే అన్న విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్పెసిఫికల్లీ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ద 1 year ahead expectations on inflation show about 84%. 84% consumers see price gains intensifying and the majority expect to spend more on essential than non-essential. చూడండి, ఎక్కువ మంది ఎసెన్షియల్ పైన ఖర్చు పెడుతున్నారు, అంతేకాని నాన్ ఎసెన్షియల్ పైన ఎవరూ ఖర్చు పెట్టట్లేదు దాని యొక్క చెప్పాలంటే. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ టైమ్. ఇది సమయం వచ్చేసింది. ఎవరికి? పాలసీ మేకర్స్కి. దేనికి? పాలసీ మేకర్స్ యాక్ట్ టు టేమ్ ఇన్ఫ్లేషన్. పాలసీ మేకర్స్ ఇప్పుడైనా ఇన్ఫ్లేషన్ని, ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బిఫోర్ ఇట్ డాంపెన్స్ మీన్స్ రెడ్యూసెస్, వీకెన్స్ కన్జంప్షన్ అండ్ గ్రోత్ ఫర్ ఎనీ ఫర్దర్. ఇప్పుడు మనకు కావాల్సింది కన్జంప్షన్ గ్రోత్ కాదు, మనకు కావాల్సింది ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది అండర్ కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాలసీ మేకర్ది. ఆ సమయం రానే వచ్చింది. మరి మీరు జాగ్రత్తగా వహించి దానికి సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాలి అని చెబుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క రైటరు ఈ యొక్క ఈ ఆర్బీఐ గవర్నర్కి కానీ ఈ యొక్క దేశానికి కానీ సెలవిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ. ఈ యొక్క న్యూస్ పేపర్ ఎడిటర్ ఆ విధంగా రాశాడు ఇక్కడ. సో మరి అతిపెద్ద బిగ్గెస్ట్ గివ్ అవే ఆఫర్ అడ్డా 24/7 తెలుగు తరపు నుంచి అతిపెద్దగా బిగ్గెస్ట్ గివ్ అవే ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ మెగా ప్యాక్ అనేది మనం మామూలుగా అయితే 4000 అట్లా ఛార్జ్ చేస్తాం. కానీ ఇవాళ బిగ్గెస్ట్ గివ్ అవే ఆఫర్ సందర్భంగా మనము జస్ట్ చూడండి ఇక్కడ GV199 అప్లై చేస్తే ఈ ప్రోడక్ట్ కూడా మీకు జస్ట్ ఎంతకు వస్తుంది చూడండి, 1999 అంటే బిలో 2000 రూపీస్కి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మీకు వస్తుంది. ఎవరైతే తెలంగాణ మెగా ప్యాక్ తీసుకో నెక్స్ట్ అన్నిటి కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే తెలంగాణ మెగా ప్యాక్ తీసుకునే వాళ్ళు GV199 ఆ వ్యూ ఆఫర్స్ దగ్గర ఉంటుంది కదా, ఈ వ్యూ ఆఫర్స్ దగ్గర ఎవరైతే మామూలుగా మన కూపన్ కోడ్స్ యూజ్ చేస్తాం కదా, ఇవాళ ఫ్యాకల్టీ కూపన్ కోడ్స్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా GV199 ఎంటర్ చేస్తే ఈ ప్రోడక్ట్ మీ యొక్క మెయిల్ ఐడిలోకి యాక్టివేట్ అయిపోద్ది.
అదేవిధంగా తెలంగాణ ఏపీ మరియు తెలంగాణ మెగా ప్యాక్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే TSAP 2299 చూడమ్మా, ఇది కూపన్ కోడ్ అప్లై చేయాలి. ఓకేనా. అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే కూపన్ కోడ్ చూడండి, SICON కూపన్ కోడ్ అప్లై చేస్తే జస్ట్ 600 రూపీస్లోనే ఈ యొక్క బ్యాచ్ కూడా మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి చూడండి, ఇది TSPSC గ్రూప్ 4 కంప్లీట్ బ్యాచ్ మనకు అవైలబుల్గా ఉంది. దీని కూపన్ కోడ్ వచ్చేసి SATHA. ఆ వ్యూ ఆఫర్స్ దగ్గర మీరు ఈ కూపన్ కోడ్ అప్లై చేయండి. ఓకేనా. SATHA కూపన్ కోడ్ అప్లై చేస్తే ఈ బ్యాచ్ కాస్త మీకు జస్ట్ 599కే అంటే 600 రూపాయల్లోనే ఈ బ్యాచ్ వచ్చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ DCCB టెస్ట్ సిరీస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. HYD99 అని ఎంటర్ చేస్తే ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ APPSC గ్రూప్ 4 మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులో AMA అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే ఇది కూడా మీకు టెస్ట్ సిరీస్ 999కి వస్తుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి కూడా కట్ అవసరం వస్తుంది, 0 రూపీస్. జస్ట్ అప్లై ద కూపన్ కోడ్ ఫ్రీ FREE. ఆ వ్యూ ఆఫర్స్ జోన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు వ్యూ ఆఫర్స్ దగ్గర మీరు ఏం అప్లై చేయాలి, FREE అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే జనరల్ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్ ఎగ్దమ్ 0 రూపీస్, ఇలాంటి మీకు ప్రైస్ లేకుండా 0 రూపీస్లోనే ఈ యొక్క బ్యాచ్ అనేది మీకు ఇంట్రెస్ట్గా ఎవరైతే ఉన్నారో బ్యాచెస్ తీసుకుని డిఫరెంట్ కూపన్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి బ్యాచెస్ మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. అదేవిధంగా మనకు ADA24/7 అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా అవైలబుల్గా ఉందమ్మా. మరి ఎవరైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇందులో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో రిక్వెస్టింగ్ యూ ఆల్ ద స్టూడెంట్స్, డౌన్లోడ్ ది ADA24/7 అప్లికేషన్. ఆల్ ఆఫ్ యూ లైక్ ద సెషన్, కామెంట్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇట్ కమ్స్ న్యూ ఇట్ టుడే. సో రేపు మార్నింగ్ 9 గంటలకి ఎడిటోరియల్ ఉండదు, బికాస్ ఐఎమ్ నాట్ అవైలబుల్ టుమారో, ఐ విల్ బీ ఆన్ లీవ్. సో రేపు ఎడిటోరియల్ ఉండదు, సెషన్ డిక్లేర్ చేస్తుంది అంటే చూడదు. వి విల్ మీట్ అగైన్ టుమారో ఈవినింగ్. క్లాస్ ఉంటే రేపు ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ వెళ్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ మీట్ యూ. APPSC తెలుగు మనకు అందిస్తుంది బిగ్గెస్ట్ గివ్ అవే. ఇది మనకు 14th ఏప్రిల్ రోజు ఉదయం 11 గంటలకు మీ ముందు లైవ్లో రాబోతుంది. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా ఏప్రిల్ 14th 11 AM లైవ్లో జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. APPSC తెలుగు మనకు అందిస్తుంది బిగ్గెస్ట్ గివ్ అవే. ఇది మనకు 14th ఏప్రిల్ రోజు ఉదయం 11 గంటలకు మీ ముందు లైవ్లో రాబోతుంది. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా ఏప్రిల్ 14th 11 AM లైవ్లో జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి.